హైదరాబాద్ నుంచి పార్సెల్ వచ్చేసిందండి. ఈసారి తెచ్చే కలెక్షన్ మాత్రం అద్దిరిపోయింది బ్యాంగిల్స్‌లోని. మీరే చూస్తున్నారు కదా! ప్రతి మోడలు బావుంది. ప్రతి కలరు బావుంది. అస్సలు ఊహించలేదండి. ప్రైజ్ విషయంలోనైనా, మోడల్ విషయంలోనైనా సరే ఇంత బాగుంటాయని ఈసారి కలెక్షను. వెళ్ళిన తర్వాత నాకే చాలా నచ్చేసినియండి. కస్టమర్‌లకైతే ఇంకా నచ్చుతాయి. కొత్తగా బిజినెస్ చేయాలి అని ఆలోచన ఉన్న ప్రతి ఒక్కళ్ళు గూడా ఎక్కడికి వెళ్లి తేవాలా అన్నది వీడియో చాలా డీటెయిల్‌గా తీసి పెట్టాను. ముందు వీడియోలోని ఎక్కడెక్కడ ఐటెమ్స్ తీసుకొస్తున్నానో, బ్యాంగిల్స్ నేను ఎక్కడ కొన్నానో, ఈరోజు నేను ఏ మోడల్స్ తీసుకొచ్చానో ప్రతి ఒక్కటి మీతో షేర్ చేస్తాను. హైదరాబాద్ నుంచి నేను 2 పార్సెల్స్ అయితే నాకొచ్చింది. ఒకటి పెద్దదేమో ఫ్యాన్సీని గ్లాస్ బ్యాంగిల్స్ ఉంటాయండి. రెండో చిన్న పార్సెల్‌లోని ఫ్యాన్సీని టైలరింగ్‌కి సంబంధించిన మెటీరియల్స్ ఉన్నాయి. అది ఇంకొకసారి వీడియో తీస్తాను చిన్న పార్సెల్‌ది. చాలామంది అడుగుతున్నారు గ్లాస్ బ్యాంగిల్స్ కదా! హైదరాబాద్ నుంచి రాజమండ్రి వచ్చేటప్పటికి ఎలా ఉంటాయండి? పగిలిపోతాయి కదా! అని అంటారు. నేను ఇలాగ స్టిక్కర్ వేయించుకుంటానండి గ్లాస్ బ్యాంగిల్స్‌కి. ఇది రూ. 100 పడుతుంది. 4 భాగాలు గూడా వేస్తారు. గ్లాస్ బ్యాంగిలు కొంచెం జాగ్రత్తగా పార్సిల్ ఇది వెళ్ళాలి అని చెప్పి బుకింగ్ చేయించుకున్నప్పుడు ఇలా వేయించేసుకోండి. చాలా జాగ్రత్తగా చెయ్యండి అని మనం ఒకటికి 10 సార్లు చెప్తే, ఈ విధంగాన చాలా జాగ్రత్తగా చేసి మనకి పంపుతారండి. ఒక్క బ్యాంగిలు గూడాన పాడవకుండా వస్తాయి. కానీ ఏదో పొరపాటున 1, 2 అలాగ అవ్వచ్చు గానీ, బ్యాంగిల్స్ మాత్రం జాగ్రత్తగానే వస్తాయండి. ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదా! నేను ఎక్కువ హెల్తీ సెట్స్ తీసుకున్నానండి. వాటి ప్రైస్‌తో పాటు మీకు డీటెయిల్‌గా చెప్తాను. ముందు ఏ మోడల్స్ తీసుకొచ్చానో, ఎంత సరుకు వచ్చిందో, ఎంతకి అమౌంట్‌కి అని గూడా మీకు ఈరోజు షేర్ చేస్తాను. ఇన్నాళ్ళ పొజిషన్ ఎలా ఉండేదంటే, ఒకప్పుడు 500 లేక చాలా ఇబ్బంది పడి, ఒకళ్ళని అడిగి, అవమానం పడి, గట్టిగా నిర్ణయం తీసుకోవాలి. ఏదో ఒకటి చెయ్యాలి. ఇంట్లో ఉంటుండగానే. పిల్లల్ని చూసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఇంట్లో గడవడానికి కూడా కష్టంగా ఉంటుంది. భర్త తెచ్చే జీతంతోటి ఎలా గడపాలి? ఇద్ ఇంటద్ది, ఈఎంఐలు, కరెంట్ బిల్లులు, స్కూల్ ఫీజులు ఇయన్నీ ఉన్నాయి. ఒక్కళ్ళ జీతంతోటి ఇల్లు గడవడం చాలా కష్టమైపోతుంది. ఏదో ఒకటి చెయ్యాలి అని స్టార్ట్ చేసిన బిజినెస్ అండి ఇది. కేవలం 2000, 3000 నుండి ఇంటి దగ్గర ఉండి చిన్న చిన్నగా అమ్ముకున్నాను. అలాంటి స్టేజ్ నుంచి ఈరోజు 2,00,000, 3,00,000 దాకా ఖరీదు చేయగలుగుతున్నానండి. నా బిజినెస్ నాకు ధైర్యాన్ని ఇచ్చిందండి. ఇంట్లోని ఖాళీగా ఉండి బాధపడుతున్నాను అని ప్రతి ఒక్కళ్ళకి గూడా ఒక్కటే ఇస్తున్నాను. ప్రతి వీడియోలోని ఇదే మాట చెప్తానండి. మీరు ఆలోచిస్తూ కూర్చుంటే ఏ పని జరగదు. ఎంతో కొంత మొదలుపెట్టి చూడండి. సక్సెస్ దానంతట అదే వస్తుంది. ముందు ప్రయత్నించకుండాన ఆలోచిస్తే ఏమీ జరగదండి. మొదలుపెట్టండి ఎంతో కొంత భాగంతోటి. ఈరోజు చూస్తున్నారా మంచి మంచి మోడల్స్ నేను తీసుకొస్తున్నాను. నాకు అలవాటయ్యి 5 సంవత్సరాలు నాకు ఈ బిజినెస్ చాలా నేర్పింది. మొదలుపెట్టిన వెంటనే ఎవ్వరికీ సక్సెస్ తొందరగా రాదండి. ఓపిక, సహనంతోటి ప్రతిరోజు మనం చేసే కొద్దీ సక్సెస్ దానంతట అదే వస్తుంది. ఇదిగోండి పార్సిల్ చివరన ఇలా వస్తుంది. చూస్తున్నారు కదా! ఇలా వేసి బుకింగ్ చేయమంటే గనక గ్లాస్ పగలకుండా మనకు వస్తుంది. ఎక్కడ రాజమండ్రి అండి. ఎక్కడ హైదరాబాదు. రాజమండ్రి నుంచి హైదరాబాద్ వెళ్ళి ఈ ఫ్యాన్సీ ఐటెమ్స్ గురించే ప్రత్యేకించి షాపింగ్ చేశానంటే అర్థం చేసుకోండి. అక్కడ ఐటెమ్ ఎలా ఉంటదో, ప్రైస్ ఎలా ఉంటదో, నేనెక్కడ కొంటున్నానో నెక్స్ట్ వీడియోలో ఇవే కాకుండా 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఐటెమ్స్ కూడా ఎక్కడ కొన్నానో, వాటి కాస్ట్ ఎంతో నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. పీస్ టు పీస్ ప్రైస్ చెప్పి మీరు కామెంట్‌లో నన్ను అడగండి. చెయ్యాలా? వద్దా? అన్నది మీతోటే తెలిసేది. చాలామంది వీడియోలు చూసి వెళ్ళిపోతున్నారు. ఇలాంటివన్నీ చెప్పినప్పుడు ఇంకా ఎంకరేజ్ చేస్తే లైక్ చేసి, నాకు ఆనందం కలిగి ఇంకా ఇలాంటి ఎన్నో వీడియోలు మీతో షేర్ చేసుకుంటాను.
ప్రైస్ చెప్పాలి అంటే కామెంట్ కంపల్సరీ పెట్టాలి.